నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఉన్న మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి విగ్రహం పడిపోయిందన్న విషయం తెలుసుకున్న కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ విగ్రహం ఎలా పడిపోయిందని అక్కడ పరిశీలించారు. అయితే పోలీసులు ఈ విగ్రహం పడిపోయేదానికి కారకులెవరో తొందరగా విచారించి వారిని పట్టుకోవాలని వారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కావలికి కలికి తురాయిగా పిలుచుకునే ఇలాంటి మహానేత విగ్రహం నేలన పడిపోవడం చాలా బాధాకరమన్నారు. అయితే ఇలాంటి మంచి వ్యక్తి అడుగుజాడల్లోనే తాము కూడా నడుస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఉన్నటువంటి కీర్తిశేషులు కలికి యానాదిరెడ్డి గారి విగ్రహం రాత్రి 12 గంటల ప్రాంతంలో కింద పడినటువంటి వైనాన్ని ఇప్పుడు సందర్శించడం జరిగింది. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. కావలికి 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఉన్నటువంటి శ్రీ కీర్తిశేషులైనటువంటి యానాదిరెడ్డి గారి విగ్రహం కూలిపోవడం అంటే చాలా బాధాకరం. ఈ సందర్భంగా మేము విచారాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కూడా విచారిస్తుంది. ఈ సందర్భంగా పోలీసు వారిని, మున్సిపాలిటీ వారిని అందరినీ కూడా మేము కోరేది దీని మీద సమగ్రమైన విచారణ జరిపి నిజ నిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చుట్టూ వీడియో కెమెరాలు ఉన్నాయి, వీడియో సర్వేలెన్స్లు ఉన్నాయి. పోలీసు వారు ఇమీడియట్లీ చూసి ఎందుకు జరిగిందో తెలియజేయాలి, ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ప్రజలందరూ కూడా చాలా అపోహల్లో ఉన్నారు. ఇది ఎలక్షన్ టైము, ఈ టైంలో ఏదో విధంగా చేసి సానుభూతి పొందేదానికి చేశారా, ఇంకొక వ్యక్తుల మీద చేసేదానికి చేశారా, నిజంగా దానికే ఏదో పడిందనే విషయాన్ని కూడా గౌరవ పోలీసు వారు ముందు మొట్టమొదటి దానికి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా కావలి తెలుగుదేశం పార్టీని కోరుతున్నాం. మన కావలికి సేవ చేసినటువంటి అమరజీవులైనటువంటి అందరినీ కూడా గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాలు ఎన్నున్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తులందరినీ కూడా మనందరం కూడా గౌరవించుకోవాలి, వారి మనోభావాల్ని గౌరవించాలి. ఈ సందర్భంగా కావలిలో యానాదిరెడ్డి గారు అంటే కూడా అందరికీ కూడా అజాత శత్రువు, అందరూ గౌరవింపబడేటువంటి యానాదిరెడ్డి గారి విగ్రహం ఈ రోజున ఒరిగిపోవడం, పడిపోవడం చాలా బాధాకరం. దీన్ని తెలుగుదేశం తీవ్రంగా విచారిస్తుంది. తప్పకుండా దీని మీద నిర్ధారణ కూడా జరిగే తొందరలోనే వాస్తవాలు ప్రజల్లోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.